మాతృదేవోభవ. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్ని. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ 4 వార్తాపత్రికల్లో వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మేము ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వార్తల్లోకి వస్తే ముందుగా ఈనాడులోని బ్యానర్ వార్త చూద్దామండి. నింగినంటిన సంబరం అంటండి. ఐఎస్ఎస్లో తొలి అడుగు పెట్టిన భారతీయుడు, చరిత్ర సృష్టించిన శుభాంశు అండి. నిలుచోవడం సులభంగా ఉంది అంట, తల భారంగా ఉందంట. శుక్ల తొలి పలుకులు, చిన్నపిల్లాడిలాగా నేర్చుకుంటున్నానని వ్యాఖ్య. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించిన శుభాంశు శుక్ల నిన్న సాయంత్రం విజయవంతంగా అనుసంధానమైందండి. ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా భారత కాలమాన ప్రకారం బుధవారం మధ్యాహ్నం 12 గంటలకి బయలుదేరిన డ్రాగన్ వ్యోమనౌక విజయవంతంగా డాక్ అయిందండి. అక్కడ గ్రామీణ ప్రాంతాల్లోనూ అన్నా క్యాంటీన్లు అంటండి. పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి. ఇక గంజాయి, డ్రగ్స్పై సమరం అంట. ఎవరు అడ్డొచ్చినా తొక్కుకుంటూ పోతాం. ఈగల ద్వారా మాదక ద్రవ్యాలపై డేకకన్ను. గంజాయి బ్యాచ్లకు వారి వెనక ఉన్న వారికి బుద్ధి చెప్తామని, పద్ధతి మారుకుంటే ఇక్కడ ఉండటానికి అర్హత లేదని మాదక ద్రవ్యాల వ్యతిరేక సదస్సులో సీఎం గారు తెలిపారండి. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్పై యుద్ధం ప్రకటిస్తున్నానని, ఎవరు అడ్డొచ్చినా తొక్కుకుంటూ పోతానని ముఖ్యమంత్రి గారు తెలిపారండి. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినం సందర్భంగా గుంటూరులో గురువారం ఆయన యువతతో కలిసి వాగ్దానంలో పాల్గొన్నారండి. ఇక వైకాపా హయాంలో పట్టాల పందేరం అంట. కార్యకర్తలు, ప్రభుత్వ ఉద్యోగులు పాగా, కార్లు, ఇళ్ళు ఉన్నవారికి ఇళ్ల స్థలాలు. అన్నమయ్య, కాకినాడ, పల్నాడు జిల్లాలో అత్యధికం అంటండి. పట్టాలు అందుకున్న వారిలో మైనర్లు కూడా ఉన్నారు. జిల్లాల వారీగా కొనసాగుతున్న పరిశీలన. వైకాపా పాలనలో ఇంటి పట్టాలు పొందిన వారు అనర్హులకు గుట్టు రట్టవుతుందంట. ప్రభుత్వ ఉద్యోగులు, మైనర్లు, 4 చక్ర వాహనాలు కలిగిన వారు నిర్దేశించిన దానికంటే అధికంగా విద్యుత్ బిల్లు, ఇంటి పన్ను చెల్లిస్తున్న వారు కూడా అర్హుల జాబితాలో ఉన్నారంటండి. పేదలకే దక్కాల్సిన ఉచిత పట్టాలను వైకాపా నేతలు తమ వారికి కట్టబెట్టడంలో పోటీ పడ్డారంటండి. రెవెన్యూ సిబ్బంది వీరి ఒత్తిళ్లకు లొంగిపోయారంట. ఇక ఐఐటిఎన్లను అడ్డదారిలోకి ఇచ్చారంటండి. మద్యం కుంభకోణంలో పావులుగా వాడుకున్నారు. సివిల్స్కు సంసిద్ధమైన వ్యక్తిని ముడుపుల సొమ్ముకు కాపలాదారిగా మార్చేశారు. డబ్బు ఆశ చూపి ఎంతోమందిని అవినీతి రొచ్చులోకి దింపారంటండి. ఉన్నత విద్యావంతులు జీవితాలతో చెలగాటమాడిన వైకాపా మద్యం ముఠ తాను చెడ్డకోతి వనమెల్లా చెడిచిందన్నట్లుగా అవినీతి అక్రమాల్లో ఆరితేరిన వైకాపా మద్యం ముఠ ఉన్నత విద్యావంతులైన అనేక మంది యువకులను ఈ ఉచ్చులోకి దించింది. ఖరగ్పూర్, మద్రాస్ వంటి ప్రతిష్టాత్మక ఐఐటీలో చదువుకున్న పట్టభద్రుల్ని పలువురిని మద్యం కుంభకోణంలో కీలక పాత్రధారులుగా మార్చేసింది. సివిల్ సర్వీస్ పరీక్షకు సంసిద్ధమవుతున్న యువకుడిని ముడుపుల సొత్తుకు కాపలాదారిగా వాడుకుంది. ప్రభుత్వ సంస్థలో ఇంజనీరింగ్ పూర్తి చేసి కెరియర్పై ఎన్నో ఆశలు పెట్టుకున్న యువతను ముడుపులు వసూలు చేసే కొరియర్లుగా, వాటిని ఒక చాటు నుంచి మరో చాటుకు చేర్చే హ్యాండ్లర్గా తయారు చేసిందంటండి. కొందరు తెలిసే ఈ కుంభకోణంలో భాగ్యస్వాములు అవగా మరికొందరు మాత్రం ఇదేదో ప్రభుత్వ ప్రాజెక్ట్ అనుకుని అడుగుపెట్టారు. క్రమంగా ఊబిలో కూరిపోయారంటండి. చేతి నిండా డబ్బు వస్తుండటంతో ఆ అడ్డదారులను కొనసాగారు. వైకాపా మద్యం ముఠా చేతుల్లో కీలుబొమ్మలు అయ్యారంటండి. రాష్ట్ర ప్రభుత్వం మారి మద్యం కుంభకోణం మూలాలు వెలుగు తీసడంలో దీని కీలక పాత్రధారుగా వ్యవహరించిన వారిని విదేశాలకు పంపించేశారు. మరికొందరైతే వారి ఉనికి బయటపడకుండా బుక్కిబిక్కుమంటూ గడుపుతున్నారంటండి. ఇక దేశానికే తలమానికంగా అఖండ గోదావరి, దేశ అభివృద్ధిలో పర్యాటక రంగానికి కీలక పాత్ర. ఆంధ్రాలో 7 ప్రాజెక్టులకు 450 కోట్లు విడుదల చేశారంటండి. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారు తెలిపారు. డబుల్ ఇంజిన్ సర్కార్తోనే అభివృద్ధి సాధ్యమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తెలిపారండి. చిరకాల స్వప్నం తీరుతుందంట. రాజమండ్రి అంటే గుర్తొచ్చేది గోదావరి. ఆంధ్రలో అన్నపూర్ణ, డొక్క సీతమ్మ, ఆదికవి నన్నయ్య, ముళ్లపూడి రమణతో పాటు ఎందరో సామాజికవేత్తలు, కళాకారులు జన్మించిన నేల ఇది అని ఉప ముఖ్యమంత్రి గారు తెలిపారండి. అఖండ గోదావరి ప్రాజెక్టు శంకుస్థాపనకు హాజరు కావడం సంతోషంగా ఉందన్నారు ఆయన. ఇంకా పోలవరం బనకచెర్లపై 10 రోజుల్లోపు 2 రాష్ట్రాలతో సమావేశం అంట. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ గారు వెల్లడించారండి. ఇక నేడు పూరి జగన్నాథుడి రథయాత్ర. జగన్నాథుని విశ్వ ప్రసిద్ధ రథయాత్ర ఒడిశాలోని పూరిలో శుక్రవారం 27న నిర్వహించున్నారండి. ఈ వేడుకలో 12 లక్షల మందికి పైగా భక్తులు పాల్గొంటారని అంచనా. ఇక ఊర్లో ఉన్నట్టే ఇంట్లో తిన్నట్టే అంటండి. తిరుపతిలో దాదాపు 560 హోమ్ స్టేలు ఉన్నాయంట. బెడ్రూమ్, హాల్, కిచెన్తో పాటు వంట చేసుకునేందుకు గ్యాస్ స్టవ్, వంట పాత్రలు ఉంటాయి. అయితే ఇందులో యజమానులు ఉండరు. స్థానిక ప్రజలు, ప్రైవేటు సంస్థలు వీటిని నిర్మించి తిరుమలకు వెళ్లే పర్యాటకులకు అద్దెకులు ఇస్తాయంటండి. కేంద్ర నిధుల మూలధన వ్యయానికి వినియోగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలిపారండి.
తిరుపతిలో లేపాక్షిలో స్పేస్ సిటీలా అంట. అంతరిక్ష రంగంలో 25,000 కోట్ల పెట్టుబడుల లక్ష్యం. స్పేస్ పాలసీ విధానాలపై సీఎం చంద్రబాబు సమీక్ష. కేటగిరీల ఆధారంగా ప్రోత్సాహకాలంటండి. ఇక అమరావతిలో 145 కోట్లతో 4 స్టార్ లగ్జరీ హోటల్. ముందుకొచ్చిన గ్రీన్ పార్క్ సంస్థకు ప్రభుత్వ రాయితీలంటండి. ఇక రెప్యూటెడ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ హన్మకొండలో ఇంగ్లీష్ ఫ్యాకల్టీ కావాలంటండి. 6th నుంచి 10th వరకు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కాంటాక్ట్ 9989734513 అంటండి. నిమ్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్లో వాకిన్ ఇంటర్వ్యూస్ ఉన్నాయంటండి. వెన్యూ నిమ్రా కాలేజ్ అండి, జూపడి ఇబ్రహీంపట్నం. డేట్ వచ్చేసరికి 28 జూన్ అండి. 28 జూన్ నుంచి 5 జూలై వరకు. మార్నింగ్ 10 నుంచి మధ్యాహ్నం 3 వరకు అండి. ఇక బెట్టింగ్ లోన్ యాప్లను ఎందుకు నియంత్రించలేమని తక్కువ రోజుల సమావేశాలతో శాసన వ్యవస్థ లక్ష్యం నీరుగారుతుందని ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు గారు తెలిపారు. సుపరిపాలనలో తొలి అడుగులో ఎమ్మెల్యేలను అవమానించారని వ్యాఖ్యానించారండి. ఇక కాగ్నిజెంట్ క్యాంపస్ ఏర్పాటుకు స్వర్ణాంధ్ర సాధనలో కీలకమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆకాంక్షించారండి. ఇక 68 రోజుల్లో పంటకు చేతికి వచ్చే ర్యాపిడ్ రాగి. ఇక ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో వాకిన్ ఇంటర్వ్యూస్ ఉన్నాయంటండి. ఎవరిని ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ 29 జూన్న సండే రోజు పొద్దున 9 వెళ్ళొచ్చండి గుంటూరులో. ఇక సచివాలయం హెచ్ఓడి టవర్ల గుత్తేదారులకు ఎల్ఓఏలు అంటండి. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుకు పాలనామోదం. సిఆర్డీఏ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 1052 కోట్లతో మౌలిక వసతులు కల్పించారంటండి. సిడి యాక్సిస్ రోడ్డు 3వ దశ పనులు కూడా స్టార్ట్ అయినాయి అంట. ఇంకా రైజ్ కృష్ణ సాయి ప్రకాశం అంటండి. అటానమస్ ఇన్స్టిట్యూషన్ ఇది. టీచింగ్ స్టాఫ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కావాలంట. అసోసియేట్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు అండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే careers@risekrishnasayiprakash.edu.inకి ఈమెయిల్ పంపించచ్చండి. ఇక రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ కూటమి ప్రభుత్వం అని వైకాపా అధ్యక్షుడు జగన్ గారు తెలిపారండి. ఆయన ఈ వార్త ట్విట్టర్లో తెలిపి మళ్ళీ బెంగళూరుకు వెళ్ళారండి. ఇక డైరెక్ట్ అడ్మినిస్ట్రేషన్ అంటే రెప్యూటెడ్ ప్రైవేట్ యూనివర్సిటీ ఇన్ బెంగళూరు సీకింగ్ పొజిషన్స్ ఆఫ్ డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే careers.register@gmail.comకి పంపించగలరు. ఇక పిఎస్ఆర్కు ముందస్తు బెయిల్ నిరాకరణ. రఘురామకృష్ణరాజుపై హత్యాయత్నం కేసులో నకిలీ ఈ స్టాంప్ కుంభకోణంపై విచారణ స్టార్ట్ చేశారంట అండి. మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు తెలిపారు. ఇక టీటీడీకి గూగుల్ వైస్ ప్రెసిడెంట్ కోటి విరాళం ఇచ్చారండి నిన్న. పేద మధ్య తరగతి ఇళ్ల నిర్మాణంలో ఇక పరుగంటండి. నిబంధనల సవరణకు అదనపు కష్టాలకు చెల్లంట. సెట్ బ్యాక్ తగ్గింపుతో భవన నిర్మాణాల్లోనూ ఊరట. ప్రజలకు వ్యాపారులకు ప్రోత్సాహకరంగా ప్రభుత్వ నిర్ణయాలు. ఇక జగన్ ఇతర నిందితుల పిటిషన్లపై విచారణ నేటికి వాయిదా అంటండి. సింగయ్య మృతి విషయంలో కంటి చూపు దెబ్బతిన్న కనికరించలేదంటండి. ఎన్హెచ్ఆర్సీని ఆశ్రయించిన బాధితుడు. గడికోట శ్రీకాంత్ రెడ్డి సహా పలువురు వైకాపా నేతలపై కేసులు అంటండి. తిరుమల శ్రీవారి సన్నిధిపై గేమింగ్ యాప్ అంట. టీటీడీ చైర్మన్కు జనసేన నేత ఫిర్యాదు. సోషల్ మీడియా ఉద్రిక్తతలోనూ పత్రికల మనుగడ బేష్ అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు తెలిపారండి. ఉత్తరాంధ్రలో బయోటెక్ పార్కు అభివృద్ధికి అనుమతించాలని మంత్రి కొండపల్లి గారు తెలిపారండి. ఇక నాపై లిక్కర్ కేసు కొట్టేయండి అని హైకోర్టులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వాద్యం వేశారండి. చిన్నారిపై అత్యాచార కేసులో నేరస్తుడికి 20 ఏళ్ల జైలు శిక్ష అంటండి కర్నూలులో. ఇక మైనింగ్ లీజుల్లో పాత దరఖాస్తులకు మోక్షం. మైనర్ మినరల్ పాలసీ 2025కు అనుగుణంగా నిబంధనల సవరణ. ఇక పాఠశాల నిర్వహణకు 54 కోట్లు విడుదల చేశారంటండి. 55 బీసీ గురుకులాల్లో ఆర్ఓ ప్లాంట్లు స్టార్ట్ చేస్తున్నారంట. ఇక గత ప్రభుత్వంలో 2 లక్షల మంది వితంతువులకు పెన్షన్ దూరం చేశారండి. నేడు కృష్ణా బోర్డు సమావేశం అంట. గిరిజన ప్రాంతాల్లో వైద్యశాలలకు నిధులు అలకేట్ చేశారండి. సహజ ప్రసవాలు ప్రోత్సహించేలాగా అవగాహన అంటే ముగిసిన 2 రోజులకు రాష్ట్ర స్థాయి కార్యశాల అంటండి. ఇక ఉత్తరాంధ్ర ఉన్నతికి సంకేతం అంట. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు తెలిపారు. ఇక విమానం గాల్లోనే ఉండగా ఇంజన్లో మంటలు వచ్చాయంటండి. అమెరికాలో భయపెట్టిన ఘటన. ఇక భారతీయుల జన్యు మూలాల ఆవిష్కరణ అంటండి. భార్య సంపాదిస్తున్న భర్త భరణం చెల్లించాల్సిందే అంటండి విడాకుల విషయంలో. 5 ఏళ్ల సోషల్ సమాచారం ఇవ్వాలి అని దాచిపెడితే వీసా దరఖాస్తు బట్టబాకలు అంటండి. విద్యార్థులకు కఠిన పరీక్ష పెడుతున్న అమెరికా. శరణార్థులను అడ్డుకునేందుకు కఠిన వైఖరి. ఇక పార్లమెంట్ కన్నా రాజ్యాంగమే అత్యున్నతమని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవయ్ గారు వ్యాఖ్యానించారండి. అన్ని భాషల స్నేహితురాలు హిందీ అంటండి. అధికార భాషా శాఖ స్వర్ణోత్సవాల్లో అమిత్ షా గారు తెలిపారు. ఇక ద్విచక్ర వాహనానికి టోల్ ఫీజు లేదంటండి కేంద్రం తెలిపింది. కొందరు పని కట్టుకుని ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారండి రీసెంట్ టైమ్స్లో. ఇక పహల్గాం ప్రస్తావన లేదు, సంతకం చేయను అని
ఎస్సీఓ సదస్సులో రాజ్నాథ్ స్పష్టీకరణ. ఇక అచ్యుతానంద్ ఆరోగ్య పరిస్థితి విషమం అంటండి. బ్లాక్ బాక్స్ నుంచి డేటా డౌన్లోడ్ పూర్తి చేశారంట. ఇక రష్యా నేతల విచారణకు ప్రత్యేక ట్రిబ్యునల్ అంటండి. ఐరోపా కౌన్సిల్తో జెలెన్స్కీ ఒప్పందం. యాక్సియం 4తో భారత్కు దక్కేది ఏంటి అని రాశారండి. ఇక మానస సరోవర్కు చేరుకున్న తొలి యాత్రికుల బృందం. తుల్బుల్ పునరుద్ధరణకు భారత్ సై అంటండి. పశ్చిమ నదుల నీటి వాటా పూర్తి వినియోగంపై దృష్టి. పంజాబ్, హర్యానాలకు మళ్లించే అవకాశం అంటండి. ఇక ఇజ్రాయెల్పై విజయం మాదే అని అమెరికా అడ్డుకోవడంతో ఆ దేశం బతికిపోయిందని, అగ్రరాజ్యాన్ని చాచి చెంపదెబ్బ కొట్టామని, మా అణు కేంద్రాలకు నష్టం కలగలేదని ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ గారు ఉద్ఘాటించారండి. ఇక భారత్ పాక్ యుద్ధం నేనే ఆపానని ట్రంప్ నోట మళ్ళీ అదే పాట అంటండి. ఇక 10% తగ్గిన అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్స్. ఇజ్రాయిల్లో దాడుల్లో 18 మంది పాలస్తీన్లు మృతి అంటండి. ఇక చదువైపోయినా కొలువు దక్కట్లే అంట అమెరికాలో పెరుగుతున్న నిరుద్యోగ రేటు. ఇక రిలయన్స్కు కర్నూలులో 80 ఎకరాలు అంటండి. ఎకరా 30 లక్షల చొప్పున కేటాయింపు. బెజవాడలో 300 కోట్లకు బురిడి అంటండి. ట్రేడింగ్లో పెట్టుబడుల పేరుతో 1200 మంది నుంచి వసూళ్లు. బోర్డు తిప్పేసిన అద్వైక్ ట్రేడింగ్ కంపెనీ నిర్వాహకుడు ఆదిత్యతో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకున్న పోలీసులంట. నెలకు 6% వడ్డీ అంటూ వల వేశారండి అతను. ఇక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిందండి ఈ విషయం. ఇక ఆవిష్కరణల వేదికగా సైన్స్ పార్క్ అంట. ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. పోలవరంలో 5 స్టార్ లగ్జరీ రిసార్ట్ అంటండి. మెల్గన్ లీజర్స్కు 15.25 ఎకరాల కేటాయింపు. ఇక కృష్ణా కెనాల్ గుంటూరు మధ్య 3వ రైల్వే లైన్ 1200 కోట్లతో ప్రతిపాదన. కొత్త మార్గం వస్తేనే ప్రయాణం వేగవంతం అవుతుందంట. ప్రస్తుతం 2 లైన్లు సరిపోవట్లేదంటండి ఇది. ఇక విశాఖ డైరీ అక్రమాలపై సంయుక్త ఆడిటింగ్ సభా సంఘం నిర్ణయం తీసుకుందండి. ఇక మోడీ ప్రణాళికలకు చంద్రబాబు విజన్తో ఏపీ అభివృద్ధి చెందుతుంది కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారు తెలిపారండి. డ్రగ్స్ తీసుకుంటే సినీ పరిశ్రమ నుంచి నిషేధం అంట. టీఎఫ్డీసీ చైర్మన్ నిర్మాత దిల్ రాజు గారు తెలిపారండి. ఇక బాబాయ్ని చంపిన వాళ్ళకి సింగయ్య హత్యపై అబద్ధాలు ఓ లెక్క అని ఏపీపీసీసీ అధ్యక్షురాలు షర్మిల గారు అన్నారండి. పర్యాటకంలో 2 లక్షల కోట్ల పెట్టుబడుల లక్ష్యం అంట. ప్రభుత్వ రాయితీలు ప్రోత్సాహకాలు అందుకోండి అని టూరిజం కాన్క్లేవ్లో పెట్టుబడిదారులకు పిలుపునిచ్చారండి. నేడు 10,039 కోట్ల పెట్టుబడులపై ఒప్పందాలంట. ఇక పిఎంఓలో ఉప కార్యదర్శిగా అంబరీష్ వేమూరి. ఇక ఇప్పుడు కాకుంటే ఆషాఢంలో అంత చేద్దామని వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని తేజేశ్వర హత్య. మేఘాలయ హనీమూన్ కేసులాగా కావద్దని విశ్వ ప్రయత్నాలు అంటండి. తిరుమలలో ఐశ్వర్య సహా 8 మంది అరెస్ట్ అంటండి. వేట కడవలతో మోదీ గొంతు కోసారంటే తన్ని. ఇక హార్సిలీ హిల్స్లో అంతర్జాతీయ వెల్నెస్ కేంద్రం నిర్మిస్తామని బాబా రామ్దేవ్ గారు తెలిపారండి. ఇక అంతరిక్ష యాత్ర మన దృక్పథాన్ని మారుస్తుందని, భవిష్యత్తులో ఆర్థిక నాయకత్వంగా భారత్ ఎదుగుతుందని పాడ్కాస్ట్లో తొలి వ్యోమగామి రాకేష్ శర్మ గారు తెలిపారండి. ఇక బయోమెట్రిక్ పనిచేయక వేదనకు గురయ్యారని నష్టపరిహారంగా మార్కులు కలపండి అని ఢిల్లీ హైకోర్టులో నీట్ యూజీ అభ్యర్థి పిటిషన్. బ్రిక్స్ సదస్సుకు మోడీ గారు వెళ్తున్నారంటండి స్వయంగా. ఇక పోటీ చేయని పార్టీలపై ఈసీ కొరడా విగుడ్జులిపించింది. పలు రాష్ట్రాల్లో వరద బీభత్సం. హిమాచల్లో 5కు చేరిన మృతుల సంఖ్య. జమ్మూ కాశ్మీర్లో 3 మృతి. కేరళలో భారీ వర్షాలంటండి. గావి వ్యాక్సినేషన్ కూటమికి అమెరికా నిధులు నిలిపివేత అంటండి. ఇరాన్ నుంచి 3,426 మంది భారతీయులను తరలించామని భారత్ తెలిపింది. ఇక మహారాష్ట్రపై కాంగ్రెస్ డిమాండ్ చెల్లదు అని ఈసీ తెలిపిందండి. కెనడాలో భారత మహిళపై దాడి. ఈసీ ఓటర్ల జాబితా సమీక్షతో ఉద్దేశపూర్వకంగా తొలగింపు ముప్పంటండి కాంగ్రెస్ అభ్యంతరం తెలిపింది. మతోన్మాదులపై చర్యలు తీసుకోండి అని బంగ్లాలో దుర్గాదేవి ఆలయంపై దాడిని ఖండించిన భారత్. ఇక అభ్యర్థుల సమాచారం డిజిటలీకరించామని ఎస్ఎస్సి తెలిపిందండి. రాబందులు ఉంటాయి జాగ్రత్త అని శశిధరూర్ పక్షి పోస్టుకు కాంగ్రెస్ నేతల చురకలంటండి. ఇక వైవాహిక వివాదాల్లో మధ్యవర్తత్వంపై అపార్థమంట సుప్రీం తెలిపింది. పాక్ చైనాలతో జటకట్టడం లేదని బంగ్లాదేశ్ స్పష్టీకరించిందండి. ఆ 2 మాటలు రాజ్యాంగ పీఠికలో ఉండాలా అని ప్రశ్నించిందండి. ఇక ఆపరేషన్ సింధూర్పై పాక్కు సమాచారం ఇచ్చిన నౌకదళ ఉద్యోగి అరెస్టుని చేశారు. ఇక శుభాన్సు ఐఏఎస్ఎస్కు చేరుకోవడం చారిత్రాత్మకమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నారండి. ఇక ఏపీ పోలీసులు ఏఐ హ్యాక్థాన్ అంట నేటి నుంచి 3 రోజుల పాటు 8 అంశాలపై ప్రాజెక్టులు ప్రదర్శించిన బృందాలు. 60కి పైగా బృందాలు వచ్చినాయంటండి. మొత్తం మరింత మెరుగ్గా సేవలు అందించేలాగా తయారు చేస్తున్నారంట. పర్యాటక పరిశ్రమ ప్రయోజనాలు అన్ని స్టార్ హోటళ్లకు అందించండి
కేంద్ర మంత్రిని కోరిన ఆశా ప్రతినిధులు అంటండి. ఇక పొరుగు సేవల ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని మంత్రి పయ్యవులకు ఐకాసా అమరావతి వినతి. ఫ్లెక్సీలు కట్టడంపై విధానపర నిర్ణయం అంటండి. అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా, సిపిడిసిఎల్ కార్యకలాపాలపై సిఎస్ సమీక్ష అంటండి. ఇక సాహస పర్యాటకంలో ముందడుగు మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం. 7,976 కోట్లతో 281 అమృత్ ప్రాజెక్టులకు టెండర్లు అంటండి. ఫ్యాక్టరీలో మొదటిసారి నిబంధనల ఉల్లంఘనకు జరిమానా. ఇక విద్యార్థులకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు 3 సంస్థలతో రాజీవ్ గాంధీ విజ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయం ఒప్పందం చేసుకుందంటండి. ఇక రైలు పట్టాలపై కారుతో యువతి హల్చల్, 7 కిలోమీటర్ల దూరం వేగంగా దూసుకువెళ్లడంతో కలకలం. రైల్వే అధికారులు అప్రమత్తత తప్పిన ముప్పు. రైలు రాకపోకలపై అంతరాయం. కుంగుబాటుతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డట్టు ప్రాథమిక నిర్ధారణ అంటండి. నా ఇల్లు కూల్చేసిన వైకాపా వాళ్లపై చర్యలు తీసుకోండి అని రామకోటేశ్వర గారు కోరారండి. మీ తల్లి చెల్లి మిమ్మల్ని మోసగాడు అంటున్నారని చెబుతారా అని జగన్పై మండిపడ్డ టీడీపీ అధికార ప్రతినిధి మాదిపాట్ల సూర్యప్రకాష్. నకిలీ నెయ్యి కేసులో జైన్ సోదరులు బెయిల్పై వాదనలు పూర్తి చేశారు. తీర్పు వాయిదా పడిందండి. మధుసూదన్కు వైద్య పరీక్షలు చేయించండి అని విజయవాడ జిల్లా జైలు సూపరింటెండెంట్కు హైకోర్టు ఆదేశం జారీ చేసిందండి. ఇక జక్కంపూడిలో లక్పతి దీదీ పార్క్ను ఏర్పాటు చేయండి అని కేంద్ర మంత్రికి రాష్ట్ర మంత్రి కొండపల్లి గారు వినతిచ్చారు. ఇక 1659 మంది పొరుగు సేవల ఉపాధ్యాయులు కొనసాగింపంట అండి. ఇంకోసారి సాక్షులు చూద్దామండి. వీసా దరఖాస్తులను తమ 5 ఏళ్ల సోషల్ మీడియా కార్యకలాపాలను బహిర్గతం చేయాలని అమెరికా ఎంబసీ ఆదేశించిందండి. దేశంలో రాజ్యాంగమే అత్యున్నతమైనదని జస్టిస్ గవాయ్ గారు తెలిపారండి. అమెరికా చంప చెల్లుమనిపించామని సుప్రీం లీడర్ తెలిపారండి. ఆనవాయితీకి భిన్నంగా ఉమ్మడి ప్రకటన జారీ చేయకుండానే షాంఘై సహకార సంస్థ సదస్సు గురువారం ముగిసిందంటండి. ఇక అరాచక పాలనను అడ్డుకోండి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి అని చంద్రబాబు సర్కారు కక్ష సాధింపు, నిరంకుశత్వం, అప్రజాస్వామిక పోకడాలపై గవర్నర్ జస్టిస్ నజీర్కు వైఎస్ఆర్సీపీ నేతల బృందం ఫిర్యాదు చేసిందంటండి. స్వతంత్రం వచ్చాక ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలేదంట వీళ్ళు. రాష్ట్రంలో ఏడాదిగా అక్రమ కేసులు పెట్టి చట్టవిరుద్ధమైన పాలన చేస్తున్నారంట అండి. ఎన్నికల హామీలపై జగన్ నిలదీసడంతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంట. ప్రతి ఘటనను వక్రీకరిస్తూ విపక్షంపై సర్కారు ఎదురుదాడులు చేస్తుందంటండి. మాజీ సీఎం వైఎస్ జగన్ దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు. Z+లో ఉన్న ఆయన పర్యటనను భద్రత కల్పించకుండానే టీడీపీ సర్కార్ కుట్రపూరిత వైఖరంటండి. ఇక ధర కోతాపూరి అంట. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు గగ్గోలు. తోతాపూరికి మద్దతుకు ధరకు కేజీ 8 రూపాయలు అంటండి. కూటమి సర్కారు శటగోపురం పెడుతుందంట. ర్యాంపుల్లో కేజీ 2 రూపాయలు. ధర వెల్లడించని ఫ్యాక్టరీలు అంటండి. ఇక పలు పరిశ్రమల్లో తోతాపూరి కాయల కొనుగోలుకు స్వస్తి అంటండి. డబుల్ ధమాకా అంటండి. శాశ్వత సచివాలయ పనుల రెట్టింపు వ్యయంతో మళ్ళీ ఆ 3 సంస్థలకే 3 బెడ్లు అవే ఖరారు. పక్కా స్కెచ్తో చక్రం తిప్పిన ముఖ్య నేత. 3 ప్యాకేజీలను సిండికేట్ కాంట్రాక్ట్ సంస్థలకు అప్పగించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. చదరపు అడుగుకు ఏకంగా 8,300 చొప్పున ధరాదత్తం. చదరపు అడుగు 1,800 నుంచి 2,000కు మించబోదంటున్న ఇంజనీరింగ్ నిపుణులు. ఇటాలియన్ మార్బుల్స్తో 5 స్టార్ వసతులతో కట్టిన కానీ చదరపు అడుగు 4,500కు మించదంటండి. మొత్తం 2018తో పోలిస్తే 2,000 కోట్లు పెరిగిన వ్యయం. ఇక చరిత్ర సృష్టించిన శుభాంశు శుక్లా అంటండి. హైకోర్టులో విచారణ జరుగుతున్న రాజ్యాంగాన్ని ఉల్లంఘించి అప్పుల అని టీడీపీ కూటమి సర్కారుపై మాజీ సీఎం వైఎస్ జగన్ ధ్వజం. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జాతీయ మీడియా సంస్థలను ట్యాగ్ చేసిన వైఎస్ జగన్ అంటండి. ఇక ఆంధ్రజ్యోతిలో చూద్దామండి ఒకసారి. లిక్కర్ నిందితులకు నార్కో టెస్ట్ అంట. అన్నీ తెలిసి నోరు విప్పని బాసులు, వారితో నిజాలు చెప్పించేందుకే నార్కో పరీక్షలు చేసే ఆలోచన. కోర్టు పిటిషన్ వేయనున్న సిట్ అధికారులు. కోర్టు అనుమతిస్తే 5గురికి నిర్వహణ. రాజ్ కసిరెడ్డి, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప, చెవిరెడ్డికి లైట్ డిటెక్టర్ పరీక్ష చేసే అవకాశం ఉందంటండి. ఇక గోదావరి కుర్రాళ్ల బైకుల్లాగా అభివృద్ధి పరుగులు అంటండి. శక్తివంతమైన నాయకుల వల్ల ఇది సాధ్యం. ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు నేతృత్వంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అభివృద్ధి వేగం అంటండి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు శంకుస్థాపన, సైన్స్ మ్యూజియం ప్రారంభించారండి నిన్న. ఇక లిక్కర్ బాసులకే ఆగ్రోస్ టెండర్లు అంటండి. వారి కంపెనీలే L1 అయ్యేలాగా చర్యలు. 15 ఏళ్ల అనుభవం, రాష్ట్రంలోనే తయారీ ప్లాంట్. ఆ కంపెనీల అర్హత సాధించేలాగా రూల్స్ మార్చారంటండి. వాటి ఆధారంగా ఈ నెల 5న మళ్ళీ టెండర్లు. చక్రం తిప్పుతున్న ఓ సీనియర్ అధికారి. ఇక గంజాయి డ్రగ్స్పై యుద్ధమే అంటండి. రాజకీయ ముసుగులు, ముఠాలకు సహకరిస్తే ఎలా అదుపు చేయాలో నాకు తెలుసని సీఎం గారు తెలిపారండి. ఇక ఆంధ్రప్రభలో చూద్దామండి ఒకసారి. ఎలా నడవాలో తిరణాలో నేర్చుకుంటున్నానని సుభాంషు గారు తెలిపారండి. అంతరిక్షంలో
రెండవ మజిలీ. IASSలో తొలి భారతీయుడిగా సుభాష్ సృష్టించారండి. డాకింగ్ సక్సెస్ అయిందండి నిన్న. ఇంకా మత్తు వదిలేస్తానని మారితే మారండి, లేకపోతే రాష్ట్రం వదిలేసి వేరే రాష్ట్రానికి వెళ్ళండి. ఈగల్ పేరుతో గంజాయిపై డేగ కన్ను. ఏపీ బ్రాండ్ను గత పాలకులు నాశనం చేశారు. రాజకీయ ముసుగులు రౌడీజం చేస్తే తోక కట్ చేస్తాం. మద్యం ఆదాయంలో 2% డ్రగ్స్ నిర్మూలన కంటండి. గుంటూరులో వాగ్దానంలో పాల్గొన్న సీఎం గారు. ఇక పంచాయతీరాజ్కు అధిక నిధులు అంటండి. మూలధన వ్యయానికి మరింత ప్రాధాన్యం చంద్రబాబు నాయుడు గారు తెలిపారు. ఇక అమరావతి పనులకు మరిన్ని ఆమోద పత్రాలు అంటండి. మరో 5,300 కోట్లకు పైగా పనులకు గ్రీన్ సిగ్నల్. 3,673 కోట్లతో GAD HOD టవర్ల కాంట్రాక్ట్ సంస్థలకు LOAలు అంటండి. రోడ్లు, డ్రైనేజీలు, ఇతర మౌలిక సదుపాయాలు కలిపారు 1,052 కోట్లు. జాతీయ రహదారితో ఈ 3 అనుసంధానం అంటండి. ఇక పార్లమెంట్ కన్నా రాజ్యాంగమే సుప్రీం అంట. ఆక్వాపై వైరస్ పంజా అంటండి. EHP భీమవరం, కైకలూరులో అలజడి. సీడ్ దశలోనే విపత్తు. మరోవైపు ఎగుమతులకు బ్రేక్ అంటండి. మోడీ విజన్, బాబు ప్లానింగ్తో అభివృద్ధి పరుగులు. ఇరిగేషన్, టూరిజం రంగాలకు కేంద్రం పూర్తి సహకారమని కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ తెలిపారండి. ఇక ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ అంటండి. 2 మావోయిస్టులు మృతి చెందారు, అందులో ఒకరు మహిళ. ఇక అమెరికాకు చెంపదెబ్బ కొట్టామని ఇరాన్ అమెరికాకు లొంగదని, అందుకోసమే US దాడులు అంటండి. ఇరాన్ది విజయమని ఖమేనీ గారు తెలిపారు. ఇక గోదాడ హైవేలో రోడ్డు ప్రమాదంలో 2 ఏపీ పోలీసులు మృతి చెందారు. విధి నిర్వహణలో రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం. లారీని వెనక నుంచి ఢీకొట్టిన కారు. ఆల్మూరు SI, ఆత్రేయపురం కానిస్టేబుల్ దుర్మరణం. మరో కానిస్టేబుల్ డ్రైవర్కు తీవ్ర గాయాలు. ఇక పూజలు అందుకునే చోట పరాభవాలా అని భారత్ వచ్చేందుకు విదేశీ మహిళా టూరిస్టుల్లో భయాందోళనలు అంటండి. భారత్ వెళ్లొద్దంటూ ట్రంప్ హెచ్చరికలు. కఠినమైన చట్టాలున్న నిరుపయోగమవుతున్న దైన్యం. ఇక పర్వతం కింద 100 మీటర్ల లోతులో ఇరాన్ అణుకేంద్రం అంటండి. 4 ప్రవేశ సొరంగాలు. US బాంబుల రేంజ్ 60 మీటర్లే. ఫోర్డ్ అణుకేంద్రం నుంచి 400 కిలోల యురేనియం తరలించారంటండి. ఇక ఈనాడులోని మిగిలిన వార్తలు చూద్దామండి. వచ్చే 2-3 వారాల్లో NSE ఎలక్ట్రిసిటీ ఫ్యూచర్స్ అంటండి. ట్రేడింగ్ ఛార్జీలు ఉండవు. ఇక టాటా గ్రూప్ బ్రాండ్లు $30 బిలియన్ విలువ చేస్తున్నాయి అంటండి. ఇంతటి విలువ సాధించిన తొలి భారతీయ బ్రాండ్ ఇదే. బ్రాండ్ ఫైనాన్స్ నివేదించిందండి. ఇన్ఫోసిస్ $16 బిలియన్ అంటండి. HDFC గ్రూప్ $14 బిలియన్. ఇక మహేంద్ర గ్రూప్ $7.2 బిలియన్ అంటండి. అత్యంత బలమైన భారత బ్రాండ్ తాజ్ హోటల్స్ HDFC గ్రూప్ అంటండి. ఇక మహిళలకు 1,00,000 కోట్ల పథకాలు. ఎన్నికల ముందు ఇవ్వనున్న 18 రాష్ట్రాలు అంటండి. క్రిసిల్స్ రేటుకి నివేదిక. ఇక 2028 నాటికి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్, బ్రిటన్ వాణిజ్య విభాగం అంచనా వేస్తుందండి. విపణిలోకి పోకో F7 రిలీజ్ చేశారండి. ఇక బృహస్పతి టెక్నాలజీస్కి 85 కోట్లు పెట్టుబడి అంటే. ఇక స్కై రూట్ ఏరోస్పేస్ సలహాదారులుగా ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్ గారు నియమితులయ్యారు. మారిటైమ్ NBFC ప్రారంభించిందండి. ఇక ఇళ్ల ధరలు పెరిగి విక్రయాలు తగ్గాయంట. ఏప్రిల్, జూన్పై ఆన్రాక్ నివేదించిందండి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్లో ఇళ్ల ధరలు పెరిగాయంటండి. ఇక నిత్యావసరాలు తగ్గుతున్నాయంట. నెస్లీ ఇండియా CMD సురేష్ నారాయణ్ తెలిపారు. 0.50% రేట్ల కోత ప్రయోజనాన్ని వేగంగా బదిలీ చేయాలని RBI బులెటిన్ విడుదల చేసిందండి. అమెరికా ఆర్థిక వ్యవస్థల క్షీణత. ఇంకా 700 బ్యాంకు శాఖల్లో 8.5 లక్షల మ్యూల్ ఖాతాలు ఉన్నట్లు CBI తెలిపిందండి. హైదరాబాద్లో కార్యాలయ స్థలాలకు గిరాకీ వచ్చిందంటండి. కొలియర్స్ నివేదిక తెలిపింది. ఇక 3 రోజుల్లో 9 లక్షల కోట్ల లాభం వచ్చింది. FII కొనుగోళ్లు 12,000 కోట్లు అంటండి. DI విక్రయాలు 195 కోట్లు. ఇంకోసారి నోటిఫికేషన్స్ చూద్దామండి. CDAC తిరువనంతపురంలో ఇంటర్వ్యూలు అంట. జూలై 4-5 తేదీల్లో అండి. మొత్తం 91 పోస్టులు ఉన్నాయి. 3 ఏళ్ల కాల పరిమితికి. ఇక ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నోయిడా కాంట్రాక్ట్ బేస్లో వివిధ విభాగాల్లో సీనియర్ రెసిడెంట్, స్పెషలిస్ట్, సూపర్ స్పెషలిస్ట్ పోస్టులు భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తుందంటండి. మొత్తం పోస్టు సంఖ్య 49. ఇంటర్వ్యూ తేదీ జూలై 9. ఇక అన్నమయ్య జిల్లాలో ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మహిళా అభివృద్ధి కోసం గ్రామీణ ప్రాంతాల్లో ఆశా వర్కర్ల నియామకానికి ప్రకటన విడుదల చేసింది. మొత్తం పోస్టుల సంఖ్య 1294. ఆఫ్లైన్లో దరఖాస్తుకు జూన్ 30 తేదీ లాస్ట్ అండి. BCPL లిమిటెడ్లో ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు అంటే డిప్లొమా, బీటెక్, BE చేసి ఉండాలి. 10th ఇంటర్ ఉత్తీర్ణతో పని అనుభవం ఉన్నవారు అర్హులు అంటండి. ఎవరిని ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇవ్వండి ఈరోజు వార్తలు, వాటిలోని విశేషాలు. ఇంకా కంటెంట్ చివరికి చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు. మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. కంటెంట్లో మరియు ప్రెజెంటేషన్లో ఏమైనా లోపాలంటే మాత్రం కామెంట్ చేయగలరు. జై హింద్.